ఫలిత ధీశాలిగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పరివేష్టిత సమయోచిత నిర్ణయానుకూల సంచాలిగా పంచదశాని వేదికకు సాదరంగా సగౌరవంగా మీ అందరి హర్షాధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నా. శోభాయమానమా లయ నర్తన విన్యాసాల వన్నెల వయానమా విచలిత శరజ్యోత్స్న వదరా విందమా నటరాజ నిటలాక్ష ప్రోజ్వల జ్వలనమా నగరాజ నందిని నాట్య సంచలనమా లలిత మనోజ్ఞహేల భామా కలాపమా మదిని కదిలించెడి చండాలిక విలమ్యహార్మ్యానికి తెలుగు భాష మణిమయ రంజిత గోపురమై నిలవాలని సంప్రదాయ తెలుగు కళా వైభవం పుష్యరాగ ఖచ్చిత కళాకృతి అయి దిగ్ధంత యశస్మృతిగా నిలిచి కళా వీణాపాణి మృదుకరాంచిత వీణీయ పలికిన తేటగీతి కావాలని అశేష విశేష తెలుగు కళా సాహితీ సేముషి మయూఖలు కళా జగత్తున ప్రసరించాలని తెలుగు కళారంగం సువర్ణ శోభాయమానం కావాలని విశ్వసించే ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ పి విజయబాబు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వేదికకు. పాత్ర ఔచిత్యాన్ని బట్టి హాస్యం పండకపోతే హాస్యం అపహాస్యం అవుతుంది. ఆ రహస్యాన్ని ఒడిసిపట్టి స్మిత హసిత ప్రహసిత అపహసిత ఉపహసిత మర్మాలను కనిపెట్టి బ్రహ్మానంద భరితంగా ప్రేక్షక హృదయానంద కలితంగా నవ్వుల పువ్వులు పూయించడమే కాక బరువైన పాత్రలను అలవోకగా పండించగల పరిపూర్ణ నటులు పద్మశ్రీ బ్రహ్మానందం గారిని వేదికకు సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. హరివిల్లులోని సప్తవర్ణాలను అలవోకగా ఒడిసిపట్టి పూల లోగిళ్లలో రంగుల్ని రంగరించి ముచ్చటైన ముద్రణకు పదును పెట్టిన వర్ణార్ణవ మర్మ మెరిగిన చతురాననాకారి సురమ్య రచనలకు మిసిమి పస ఉండేలా అక్షరాలు పాఠకులకు అంతరంగ భోక్ష్యాలై రుచిర రుచులు నిండేలా ప్రకృతి రమణీయతను చిత్రాల్లో చిదిమి చూసుకునేలా అచ్చులో మెచ్చుకోరుకు అహరహం కృషి చేస్తోన్న ప్రగతి ప్రింటర్స్ అధినేత శ్రీ పరుచూరి హనుమంతరావు గారిని వేదికకు సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. The principal goal of education is to create men who are capable of doing new things, not simply of repeating what others have done. విద్యా రంగానికి అంకితమైన డాక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థుల పాలిట కల్పద్రుమం. జాగృతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఓ శ్రీనివాసరెడ్డి గారిని వేదికకు సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. ఆమె నవరస భావ సంచారిణి, నవోన్మేష పదాబ్జాల కైరవిని, పొంగి పొరలు శైలి గంగా తరంగిణి, నర్తన వేగ విన్యాసాల పంచకళ్యాణి, వీరధీర గభీర రసరాగిణి, పరిపుల్ల కలాపిజాల ఇంద్రాణి, అశేష గుణగణ శిష్య ఆచారిణి, కళారత్న శ్రీమతి దీపికారెడ్డి గారిని సాదరంగా సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మెలోడియస్ విలక్షణ గణాన్ని సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి ఝాన్సీ గారు. ఆమె గళం అమృత నిశ్యందిని, సుధారస ధారావాటిని, రసభూషిత ధ్వని విలసిత అలంకార మండిత నవీన సృష్టి ఆమెది. దాదాపు 2 దశాబ్దాలుగా బుల్లితెరను వెండితెరను తన యాంకరింగ్తో నటనతో ఏలుతోన్న ఝాన్సీ గారికి ఇదే మా స్వాగతం. సాహిత్య సాంస్కృతిక కళారంగాలను సుమధురంగా సుధా మధురంగా భావించే సామాజికవేత్త, మహిళా చైతన్య స్ఫూర్తి ప్రదాత, చిత్ర నిర్మాత, విజయవాడ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సుధారాణి గారు, సుప్రసిద్ధ పాత్రికేయులు, ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ ఎడిషన్ ఎడిటర్ శ్రీ జగన్ గారి అలివేణి శ్రీమతి సుధారాణి గారిని వేదికకు సాదరంగా సగర్వంగా మీ అందరి హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాం. ప్రతిభా వ్యుత్పత్తులకు వృద్ధాప్యం లేదు. సాంద్ర కళా ప్రభాకురులకి, ప్రపూర్ణ కళా చంద్రులకి గ్రహణం పట్టదు. ఆ నిత్య యవ్వనులు నిరంతర చైతన్య కాంతి పుంజాలను వెదజల్లుతూనే ఉంటారనటానికి నిదర్శనం 70 వసంతాలు పూర్తి చేసుకున్న నిత్య చైతన్యశీలి శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారు. కళారంగం సువర్ణ శోభాయమానం కావాలని, జ్వాజ్వల్య విరాజమాన దీప్తమై జగజ్జేగీయమానంగా ప్రకాశించాలని అహరహం కృషి చేస్తోన్న శిష్టులు వరిష్ఠులు కళా సారథి శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం మీ అందరి హర్షధ్వానాల మధ్య. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారికి, మరొక నాట్యాచారిణి శ్రీమతి దీపికారెడ్డి గారికి, విలక్షణ గళాన్ని సొంతం చేసుకున్నటువంటి ఝాన్సీ గారికి, ఈ
వెంకటరెడ్డి గారికి అన్ని కార్యక్రమాల్లో కూడా వెన్నుదన్నుగా నిలబడుతూ ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా హార్దికంగా నేనున్నాను అని చెప్తూ ఉండేటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, రసజ్ఞులైనటువంటి సదస్సులకు అందరికీ నమస్కరిస్తూ ఈ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఈ రోజున అంటే ఎన్నో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వర్తిస్తూ అనేక మంది కళాకారులని, రచయితలని, నటులను వాళ్ళందరినీ కూడా ఇదే వేదిక మీద సత్కరించేటువంటి ఒక మూర్తి 70 వసంతాలు సప్తతి తన సుదీర్ఘ ప్రస్థానంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక వ్యక్తి ఆరాధన గొదిబండి వెంకటరెడ్డి గారు. ఇవాళ ఆయనని సత్కరించుకోవటం మా విధి అంటూ అంతకుముందు ఆయన చేతుల మీదుగా ఎవరైతే సత్కారాలు అందుకున్నారో అటువంటి పద్మావతి ఆర్ట్ అకాడమీ అనేటువంటి ఒక సాంస్కృతిక సంస్థ తరఫున క్రాంతికిరణ్ గారు ముందుకొచ్చి, గురువు గారు మేము మిమ్మల్ని సత్కరించుకుంటాం, మీ సప్తతి ఉత్సవాన్ని జరుపుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన కోరుకున్నారు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి దీపశిఖా సమానులైన సాంస్కృతిక నాట్య రంగంలో దీపశిఖా సమానురాలైనటువంటి శ్రీమతి శోభా నాయుడు గారిని ఈనాటి కార్యక్రమానికి జ్యోతి ప్రకాశనం చేసి సభను ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ మిగతా పెద్దలను కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రతి రంగంలో వేగానికి అలవాటు పడిపోయినటువంటి మనం ఆ నిదానమే ప్రధానంగా ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇది ప్రతి నోట ఒక చోట కాదు, ఆ నోట కాదు. దీప ప్రకాశనం చేయమంటే 40% మహిళలతో కూడా మహిళలకి అన్నారు. దానికి బ్రహ్మానందంగా శారవతో పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారు సత్కారం నిర్వహించారు. బ్రహ్మానందం గారు సార్ కొంచెం ముందుకు రండి సార్, మ్యాటర్ అది కదా. శ్రీ వెంకటరెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కొందరు ప్రముఖులు కూడా వారిని సత్కరించుకోవాలని కోరుకుంటున్నారు. ముందుగా జ్ఞాపికలు అందించవలసిందిగా వెంకటరెడ్డి గారికి శ్రీ రోసయ్య గారిని కోరుతున్నారు. ఝాన్సీ గారు ఒక్క నిమిషం, ఝాన్సీ గారు పేమెంట్ అయిపోయింది సార్. శ్రీ సంజయ్ కిషోర్ గారు వెంకటరెడ్డి గారిని సత్కరిస్తారు. డి సతీష్ బాబు గారు ఢిల్లీ తెలుగు అకాడమీ అధ్యక్షుడు, చైతన్య ఆర్ట్స్ అధ్యక్షుడు సత్కరిస్తున్నారు శ్రీ వెంకటరెడ్డి గారు. ఆకృతి సుధాకర్ గారు, మల్లెల సుధాకర్ గారు, శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు, వింజమూరి
తంగిరాల ప్రభాకర్ గారు, బంగా మురళీకృష్ణారెడ్డి గారు, శ్రీ పెద్దూరి వెంకటదాసు గారు, ప్రముఖ సంస్థల అధినేతలు, అలాగే జంట నగరానికి సంబంధించిన ఎందరో ప్రముఖులు, వెంకటరెడ్డి గారికి అత్యంత ఆప్తమిత్రులంతా కూడా వెంకటరెడ్డి గారి సప్తతి శ్రీ మురళీధర్ గారు వెంకటరెడ్డి గారిని సత్కరిస్తారు. శ్రీ వంగ రాఘవరెడ్డి గారు వెంకటరెడ్డి గారిని సత్కరిస్తారు. జీవీఆర్ ఆరాధన ట్రస్ట్ ఫౌండేషన్ కి గత కొన్ని సంవత్సరాలుగా వెల్లుగా రాఘవరెడ్డి గారు వారు వెంకటరెడ్డి గారిని సత్కరిస్తున్నారు. ఆంధ్రప్రభ సంపాదకులు శ్రీ విజయబాబు గారి సతీమణి శ్రీమతి శారద గారు వెంకటరెడ్డి గారిని సత్కరిస్తారు. నేను 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్కి యాంకరింగ్ చేసే అవకాశం ఇచ్చారు వెంకటరెడ్డి అంకుల్. అలాగే ఎన్నోసార్లు డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా స్కోప్ కల్పించారు. అందుకు నేను అంకుల్ని సత్కరించుకోవాలి ఈ సందర్భంగా. తాత చెప్తా మేడం, నేను బయట నించో బేబీ అమ్మ దగ్గర ఉన్నా కానీ నేను మెసేజ్ పంపిస్తాను, నెంబరు చేస్తా. హలో, అదే సార్ ఏంటి ఉన్నది చెప్తే రాసుకుంటాం అంటున్నా సార్. మేడం ఇక్కడ రేపు పొద్దున చేస్తలేను చెప్తా. నేను పొద్దున ఏమని చెప్తాం మాకు రాఘవరెడ్డి సైడ్